ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గామ్లో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలివేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఒక చక్కటి సందేశం ఇస్తారు. ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని రాబోయే రోజుల్లో కూడా ఈ రోజుకి రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు గత సంవత్సరం ఇచ్చారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా మేము ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, సంక్షేమం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్న తరుణంలో మరొకసారి రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేసే ఒక గొప్ప అవకాశంగా మేము భావించుకుంటూ ముందుకెళ్తున్నాం.